సార్ ఇప్పటి వరకు ఏ మైన్లో లేని రేర్ అండ్ బెస్ట్ క్వాలిటీ యురేనియం సార్. దీని కెపాసిటీ ఏంటంటే ఈ ఒక్క పీస్తో వరల్డ్ మొత్తానికి 1 డేకి కావాల్సినంత పవర్ జనరేట్ చేయగలం సార్. కానీ రేడియేషన్ వెరీ హై అండ్ వెరీ డేంజరస్ సార్. ఇక ఈ మార్కెట్లో మీరే పైనీర్ సార్. మిమ్మల్ని ఎవరు ఢీకొట్టలేరు. అనయ్య ఏదో డీల్ అంట. జగజ్జీత్ చౌహాన్ ఆల్ ఓవర్ ఇండియాలో నా బిజినెస్లున్నాయి. దాట్ ద బెస్ట్. ప్రతి గవర్నమెంట్లో నా కాంటాక్ట్స్ ఉన్నాయి, టాప్ టు బాటమ్. అయినా నేను ఇక్కడి దాకా వచ్చానంటే యూ హ్యావ్ ద బెస్ట్ మైన్ ఇన్ ద కంట్రీ. ఆ మైన్ నాకు కావాలి. ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్కి కూడా తెలియకుండా ఈ మైన్ని నడుపుతున్నావంటే ఐ కెన్ గేజ్ యువర్ గట్స్. అమ్మితే హ్యాపీగా ఉంటావు, అమ్మకపోతే హెడ్లైన్స్లో ఉంటావు. నేషనల్ హెడ్లైన్స్. ఏంటిది? ఆన్సర్. నా బొచ్చు. నువ్వేంటో చెప్పావు, నేనేంటో చూపిస్తా. వీడి బ్యాక్గ్రౌండ్ ఎవడంటావు? ఆకలి వేసిన వాడికి ఆహారం, దైవాన్ని నమ్ముకున్న వాడికి పుణ్యం. అదే ఈ ఆశ్రమ ధర్మం. ఆ గురువు నాకు చూపించిన మార్గం. శుభం భూయాత్, శుభం భూయాత్. కన్నీళ్లు మీకొస్తే తుడిచేది నేను, కష్టం మీకొస్తే చూసేది నేను, బాధలు మీకొస్తే భరించేది నేను. నేనున్నా, మీకున్నా, మీతోనే ఉన్నా, మీ అందరిలోనూ ఉన్నా. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కృతం పాపం నాస్తి స్థానే వినశ్యతి. తథాస్తు. నమస్తే సార్. బాబా నమస్కారం. బాబా, నీ కోపానికి కారణం? నీ భక్తుడికి అవమానం జరిగింది బాబా. నువ్వెళ్ళి ఒక మైన్ అడిగితే వెంట్రుకలు తీసి చేతిలో పెట్టాడు, అంతేనా? అవును బాబా, పొచ్చు తీసి మోహన కొట్టాడు బాబా. వీడేనా? మీరు దేవుడు బాబా. వీడే వీడే వీడి మైండ్ కావాలి. వీడు చావాలి. వీడు చావాలి. వరదకి ఎదురెళ్తావా? నేను ఆత్మ, వాడు నా శరీరం. ఆ మైన్ మాదే. సెలవు. మైన్ పని ఎలా ఉంది? కాకపోతే కంటామినేషన్ ట్యాంక్స్ నిండిపోయినాయి స్వామి. బోర్ తీసి
తిరిగి అదే భూమిలోకి పంపించండి. పోరా. రివర్స్ బోరింగ్ సిస్టమ్. అది ప్రమాదకరమేమో కదా బాబా? పదేళ్ల క్రితం బెంగాల్లో ఇలాగే చేశాం. జనం పోయారు, మనకేమన్నా అయిందా? బీహార్లోనూ అస్సాంలోనూ చేశాం, ఇప్పుడు ఇక్కడ చేస్తాం. జరిగింది అర్థం కాకపోతే సగం మంది మాత్రమే పోతారు, అర్థమై ప్రశ్నిస్తే మొత్తం అందరూ పోతారు. వరదరాజులు, ఒకప్పుడు ఈ దేశం నాకొకటిచ్చింది, దానికిప్పుడు 100 రెట్టిస్తాను నీ సపోర్ట్తో. ఇద్దరు కలిస్తే ఆస్తులు కలవచ్చు, ఆచారాలు కలవచ్చు, బట్ ఆశయాలు కలవడం వెరీ రేర్. But I could see that light in our journey. Let's walk together. మా అమ్మా నాన్న అడగొచ్చు, మీ వాళ్ళు ఒప్పుకోవచ్చు, బట్ మీ ఒపీనియన్ నాకు ఇంపార్టెంట్. పెళ్లి చేసుకుందామా? నమస్కారం స్వామి. స్వామి, మా వారసురాలికి 3 సంవత్సరాలు నిండినాయి. మీ ఆశీర్వాదం కావాలి. తీసుకెళ్ళండి. ప్రళయకారా, ఏంటిది? సార్ అర్జెంట్ గా బయలుదేరి హాస్పిటల్కి రావాలి సార్. ఏమైంది డాక్టర్? సార్ ప్లీజ్ సార్, అర్జెంట్ గా రావాలి సార్. మీరు ఫ్లూయిడ్స్ ఎక్కించండి. ఆగండమ్మా, ఆగండమ్మా, ఒక నిమిషం ఆగండమ్మా. ఏం జరిగిందో నేను కనుక్కుంటాను. అయ్యారు, ఏ కొండ తల్లికి కోపం వచ్చిందో, ఏ గాలి సోకిందో తెలియదు అయ్యారు. చూడండి అయ్యారు. పురిటి కోనకు కూడా ఇదే గతయ్యారు. ఏమైంది డాక్టర్? అర్థం కావట్లేదు సార్. ఇది వైరసా, పాయిజనా, కెమికల్ ఎఫెక్ట్ అనేది ట్రేస్ చేయలేకపోతున్నాం సార్. వీళ్ళలో ఒక్కొక్కరికి 1 కాదు 2 కాదు, మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ అయినాయి సార్. ఏ మెడిసిన్కి రెస్పాండ్ కావడం లేదు. చిన్న పిల్లలు సార్, తట్టుకోలేకపోతున్నాం. What the hell is happening? ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్కి రా. బండి తిప్పరా. వీళ్ళంతా నల్లమల్ల భోగన్నగుట్ట ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఏమైంది అక్కడ? అది డీప్ ట్రైబల్ ఏరియా సార్. ఇలాంటి వైరల్ డిసీజెస్ కామన్ అక్కడ. ఇది వైరల్ అటాక్ కాదు సార్. శుచి శుభ్రత లేని మురికి జనాలు సార్. రోగాలు కాకపోతే మరేం వస్తాయి? మురికి జలమా? మురళి, మురళి, ఆ ఏరియాలో ఉంది చిన్న కాపర్ మైన్, దానికి ఎఫెక్ట్ అవుతారా?
అది కాపర్ మైన్ కాదు సార్. అక్కడుంది పేరుకే కాపర్ మైన్ సార్, బట్ జరుగుతోంది యురేనియం ఎక్స్ట్రాక్షన్. యురేనియం? మై గాడ్. తెలిసి తెలియకుండా మాట్లాడకండి పద్మావతి గారు. ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ మ్యాటర్. షట్ అప్. కాంప్లికేటెడా? ఎవరికి? నీకా, వరదరాజులకా? దిస్ ఇస్ మై 3 years ఎంక్వైరీ రిపోర్ట్ సార్. కలెక్టర్ గారు చెప్పినప్పుడే ఐ స్టార్టెడ్ మై ఇన్వెస్టిగేషన్. ఎంతో రిస్క్ తీసుకొని శాటిలైట్ సెన్సర్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్ ప్రోబ్ యూజ్ చేసి మైన్ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేశాను. ఇక్కడ మేనేజ్ చేస్తారని హైదరాబాద్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేసిన విషయం ఏంటో తెలుసా సార్? అక్కడ 50 feet వరకే కాపర్ ఉంది సార్. అది దాటి కిందకు వెళితే మొత్తం యురేనియం సార్. అక్కడే తవ్వి అక్కడే ప్యూరిఫై చేసి వేస్టేజ్ మొత్తాన్ని భూమికి రంధ్రాలు పెట్టి రివర్స్ బోరింగ్ సిస్టమ్ తో తిరిగి అదే భూమిలోకి పంపిస్తున్నారు సార్. దాని ఎఫెక్టే ఈ ఘోరం సార్. ఇప్పుడు కనిపిస్తోంది దాని ఎర్లీ ఎఫెక్టే సార్. దీన్నింతటితో ఆపకపోతే కొద్ది కాలంలోనే ఈ ప్రాంతం దేశంలో అతి పెద్ద శ్మశానంగా మారిపోతుంది సార్. మార్క్ మై వర్డ్స్. డాక్టర్, వీళ్ళని కాపాడే ప్రతి మెడిసిన్, ప్రతి మెషినరీ క్షణాల్లో ఇక్కడ ఉండాలి. ఆ మైన్ ఎక్కడ?
ఇది నా సామ్రాజ్యం రా. కూల్చేస్తా. నేను రణాన్ని, నేను నీ మరణాన్ని, నేను విలయం, నేను ప్రళయం. నన్ను ముట్టుకోలేవు, నన్ను తట్టుకోలేవు. నేను మృగాన్ని రా. నేను దాన్ని వేటాడే సింహాన్ని రా. మట్టి జోలికొచ్చావు, పాలిచ్చే పశువు జోలికొచ్చావు, ప్రాణం పోసే నీటి జోలికొచ్చావు, ఆఖరికి నా జలం జోలికొచ్చావు. నిన్నెందుకు వదిలి పెడతాను రా లబ్బడికే. మర్యాద, మర్యాద. రెస్పెక్ట్ కమ్స్ ఫ్రమ్ బిహేవియర్, నాట్ బై బెగ్గింగ్. అంతఃపురం వరదరాజులు ఇక్కడ. నువ్వు పుట్టింది అంతఃపురంలో అయితే నేను పుట్టింది అనంతపురంలో. రైట్ అయినా రాంగ్ అయినా ఒకసారి డిసైడ్ అయి దిగితే ఎవడెదురొచ్చినా ఒక్కరు పగిలిపోతాయి. నన్ను ఎదిరిస్తే చిరాకు, ఎదురొచ్చినోడికి అరిటాకు. ఒకసారి డిసైడ్ అయి బరిలో దూరితే బ్రేక్ లేని బుల్డోజర్ని తొక్కిబారు దుబ్బుతా. లెఫ్టా రైటా టాపా బాటమా ఎటు నుంచి రేకు పెట్టుకోకినా కొడక ఇంచి బాడీ దొరకదు. మురళి గారు ప్లీజ్, వీడి మైన్ ఎక్కడ పోతారు సార్? ఒక గంటలో ముగించేద్దాం. అక్కడ హాస్పిటల్లో టెన్షన్గా ఉందట. ప్లీజ్. అక్కడ ఒక ప్రాణం పోయినా నువ్వు ఉండవు. అన్నా, నా మాటనా, పక్కనే మినిస్టర్ ఉన్నాడు. వెనుకున్న కలెక్టర్ ఎన్విరాన్మెంట్ కావాల్సిన ప్రూఫ్స్ అన్ని రెడీ చేశారు. ఇది టైం కాదన్నా, ఈ రూట్ కాదన్నా. నా మాట విను. ఒక మామూలు క్వారీలు తవ్వుకునేవాడు ఇంత హై అండ్ టెక్నాలజీ వాడి మైనింగ్ చేస్తున్నాడంటే వీడి వెనకాల పెద్ద నెట్వర్కే ఉంది సార్. కొంచెం టైం ఇవ్వండి సార్, మొత్తం బయటికి తీస్తాం. తీయాలి, లేకపోతే జనరేషన్స్ లాస్ అయిపోతాయి. మీరున్నారు సార్, మీరుండగా మాకేమవుతుంది? ఏం కాదమ్మా, ఇక్కడ ఒక ప్రాణం పోనివ్వను, ఆ మైన్ ఉండనివ్వను. మాది హామీ. మురళి, మావయ్య ఏమైంది మావయ్య? ఆడుకుంటూ పాప కళ్ళు తిరిగి పడిపోయినదమ్మా. ఇప్పటి వరకు లేవలేదురా. డాక్టర్, భరత్, మాకు మీరున్నారు సార్, మీరుండగా మాకేమవుతుంది? బాబు, ఏ ఒక్కళ్ళు కూడా మిగిలి ఉండలేదు బాబు, మిగలేదు. వరదా, నెత్తురు వరదలై పారిందా? శవాల దిబ్బలు, మాంసపు ముద్దలు చెల్లా చెదురయ్యాయా? మోగిన మరణ మృదంగానికి దిక్కులు పిక్కటిల్లాయి కదూ.
స్వామి మీకెలా తెలుసు? సృష్టించిన వాడికే తెలియదంటావా? మరి వాడు మన ఈ పాపం మోయడానికి మనకొక రూపం కావాలి. వాణ్ణి నాకొదిలే. కృష్ణమాచార్య పెరుమాళ్, ఎన్ఐఏ, న్యూఢిల్లీ. చనిపోయింది సెంట్రల్ మినిస్టర్. బాంబ్ బ్లాస్ట్ జరిగింది మీ హాస్పిటల్లో. యు ఆర్ అండర్ అరెస్ట్. On what charges? You being a wife of an accused, you have no rights to question. And you are also under suspension. నిజమేంటో తేలాలంటే మీరు నాతో రావాలి. పోలమా? ఆల్రెడీ చాలా ప్రాణాలు పోయాయి. అగైన్ తేవేయా? నిన్నటి వరకు మైండ్లో జరిగింది ఒక రహస్యం. ఇప్పుడు అది బహిర్గతం. దాన్ని బయట పెట్టిన నోళ్ళు, దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు, సాక్ష్యంగా నిలబడే ఊళ్ళు మిగలకూడదు. బాధమరచి జనం మన వైపు చూసేలోపు అందరి కథ ముగించాయి. పిల్లల్ని చంపావు, పెద్దల్ని చంపావు, ఇంతకన్నా ఏం చేస్తావురా? చంపేయ్! చంపేయ్!